కాదు, మొత్తం ఒక మంటలు పుట్టించేనే దహనం చేసేయాలి అని ముందుకు రాగానే అప్పుడు భీష్ముడు ఒక్కసారిగా పాదం ముందుకు పెట్టి మాట్లాడుతున్నాడు. నన్ను అంత పని చేయడానికి సిద్ధపడ్డారా? ఇదిగో ఇక్కడ మీ అందరి తల మీద నేను పాదం పెట్టాను, ఏం చేస్తారు చేయండి, నేను సిద్ధమే. ఇప్పుడే మొత్తం రాజన్యలోకాన్ని నాశనం చేస్తానన్నాడు. ఇప్పుడే అనే మాటలో ఉంది రహస్యం అంతా కూడా. కృష్ణమాహ్వయతా మధ్య యుద్ధే చక్ర మేము పూజించడానికి సిద్ధంగా అచ్యుతుడున్నాడు, మీరందరూ ఆయనలో లీనమైపోతారు ఇప్పుడే. అంటే కాలస్వరూపుడైన కృష్ణుల్లో మీరు లీనమవుతారు, ఇది చెప్పడం. ఒక్కసారి యుద్ధ దృశ్యంలో మనకు తెలిసినప్పుడు కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ, సర్వాన్ని క్షయం చేసే కాలస్వరూపుడు నేనన్నాడు కదా, అదేమిటో చూస్తారు మీరు ఇప్పుడు. నా ప్రతాపానికి మీరందరూ కాలరూపుడైన కృష్ణులో లయమైపోతారు. క్రియతాం మూర్ధినివో న్యస్తం అద్య అనే శబ్దం వాడుతున్న కృష్ణమాహ్వయతాం అద్య, ఇవాళే అంటే అర్థం ఏంటి? మీకు అలాగూ కొంతకాలానికి సర్వక్షత్రియనాశనం ఉంది, మీరు ఆడుతున్న మాటలకి ఇవాళే చేస్తాను రండి అన్నాడు. యుద్ధానికి సిద్ధపడి భీష్ముడు వారు నిలబడ్డారు అక్కడ. ఎప్పుడైతే భీష్ముడి పాదం ముందుకు పెట్టాలని నిలబడ్డాడో వెంటనే అందరికి భయం కలిగింది. ఈ సమయంలో ఆశ్చర్యకరంగా చూస్తున్నారు ఇక్కడ. కానీ ఒక్కడ కేవలం నోరు తెరిచి గట్టిగా మాట్లాడుతున్నవాడు ఒక్కడే. సరే యుద్ధంలో ఏంటో తేల్చుకుందాం అంటున్నారు ఇక్కడ. అప్పుడు కృష్ణ పరమాత్మ లేచి మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మౌనంగా కృష్ణుడు లేచి, మాకు గొప్ప శత్రువుల్లో ఒకడు శిశుపాలుడు, ఏషన శత్రు అత్యంతం పార్థివా సత్వశిశుత, పైగా మా మేనత్త కొడుకు, మాది సాత్వత వంశం అంటారు. అందరినీ కలుపుకొని వృష్ణి అంధక భోజ యాదవులు వీళ్ళందరినీ సాత్వనాం పతయే నమః అంటుండే కదా. ఆ సాత్వత వంశానికి వీడు చెందినవాడే. కానీ సాత్వతుల్లో పరమ క్రూరుడు వీడు. ఏ అపకారం చెయ్యని వారికి కూడా వీడు హితుడు కాడు. వాళ్ళు కూడా ఇతను అసహించుకుంటారు. అందరికీ శత్రువుగా ఉన్నాడు. వీడితడు చేసిన దుర్మార్గాలు ఎన్ని అంటే కొన్ని చెప్తాను వినండి. కృష్ణ పరమాత్మ చెప్పి కొడతాడు, అది తెలుసుకోవాలి. ప్రాగ్జ్యోతిష్పురానికి మేమందరం వెళ్ళామని తెలిసి, నరకాసుర సింహానికి వెళ్ళామని తెలిసి, మాకు మేనత్త కొడుకే కూడా క్రూరుడుగా వచ్చి ద్వారకా నగరాన్ని తగలబెట్టాడు ఇతడు. అంతేకాదు, రైవతక పర్వతం మీద భోజరాజు విహరిస్తూ ఉంటే అక్కడికి వచ్చి అన్యాయంగా దొంగచాటుగా కొందరిని చంపి కొందరిని బంధించి తీసుకువెళ్ళిపోయాడు. అలాగే నా తండ్రి అశ్వమేధం చేసినప్పుడు గుర్రాన్ని వదిలినప్పుడు క్రూర పద్ధతిలో వంచన పద్ధతిలో యజ్ఞానికి విఘ్నం కలిగించాను, అశ్వాన్ని అపహరించాడు. అదేవిధంగా సౌవీర దేశానికి వెళ్ళి అక్కడ ఒక బభ్రుడనే తపస్వి ఉంటే ఆయన భార్యను పరస్త్రీని భయంకరంగా అపహరించి తీసుకువెళ్ళాడు. వీడి పాపాలు ఒక్కొక్కటి కూడా. అలాగే పరుష దేశాధిపతి